వైలెన్స్ 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 అర్జున్ సర్కార్ డోంట్ లైక్ బట్ వైలెన్స్ లైక్స్ అర్జున్ సర్కార్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. మీకు అర్థమైపోయి ఉంటుంది నాని గారు నటించిన హిట్ 3 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ గురించి తెలుసుకున్న ముందు వన్ థింగ్ ఏంటంటే, నేను ట్రైలర్ చూశాను, టీజర్ కట్స్ చూశాను, ప్రతిదీ కూడా ఎక్కువగా హీరోకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఓకే, కేస్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అపార్ట్ ఫ్రమ్ దట్ హీరో కూడా ఎక్కువగా ఎలివేషన్స్ అయితే పడతాయి. యాక్షన్ బ్లాక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు ఇన్వెస్టిగేషన్ కన్నా అని తెలిసి నేను ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను మూవీ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు అర్థమైంది కదా. నేను అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను. ఓ సూపర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు నాకు. నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి నాకు మూవీ ఎలా అనిపించిందంటే, ఇట్ వాస్ గుడ్ మ్యాన్, బాగుంది. మరి కథ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ గానే ఈ మూవీలో కూడా కొన్ని మర్డర్స్ అయితే జరుగుతాయి. ఆ మర్డర్స్ ని సాల్వ్ చేయడానికి అర్జున్ సర్కార్ ఏం చేశాడు, ఎలా చేశాడు, అసలు మర్డర్స్ ఏం జరిగాయి, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ హిట్ 3 ఫ్రాంచైజ్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి, తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. వాళ్ళు ఈసారి అనుకున్న కేసు ఏదైతే ఉందో అది ఇంకొంచెం మంచిగా రాసుకున్నారని చెప్పాలి. రైటింగ్ పరంగా ఆ కేసును అయితే పేపర్ మీద బాగానే ప్రెజెంట్ చేశారు, బట్ మూవీలో కొంచెం దెబ్బయ్యారని చెప్పాలి. బట్ ఓవరాల్ గా అయితే వాళ్ళు తీసుకున్న కేసు పరంగా నాకు వర్కౌట్ అయింది. స్టోరీ వైజ్ అయితే బాగానే అనిపించింది. మెయిన్ గా నాకు బాగా వర్కౌట్ అయింది వచ్చేసి శైలేష్ కొలను. డైరెక్షన్ పరంగా చాలా బాగా డైరెక్ట్ చేశాడని చెప్పాలి భయ్య. చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. త్రూ అవుట్ ద మూవీ ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ ని అయితే వేస్ట్ చేసుకోలేదు. ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఈవెన్ యాక్టర్స్ ని, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. మెయిన్ గా నాని గారిని కానీ, శ్రీనిధి గారిని కానీ, ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేయకూడదు, మళ్ళీ స్పాయిలర్ అవుద్ది. సో వాళ్ళందరి పరంగా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా యూజ్ అయినాయని చెప్పాలి మూవీకి. అండ్ శైలేష్ గారు రాసుకున్న క్యారెక్టర్స్ కి త్రూ అవుట్ ద మూవీ నేనైతే ఎంజాయ్ చేశాను. నాకైతే 2 hours 30 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ నాకు బోర్ కొట్టలేదు భయ్య. మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. ఇంకా కేసు విషయంగా వచ్చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మరీ సూపర్ తోపు అని చెప్పను కానీ, యా ఇట్ వాస్ గుడ్. ఉన్న మూవీస్ లో చాలా మూవీస్ లో చూసాను ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, బట్ ఇందులో కొంచెం డిఫరెంట్ గా అయితే ప్రెజెంట్ చేస్తారు కానీ మీకు నచ్చుద్ది. అండ్ మెయిన్ గా వాళ్ళు చెప్పుకుంటున్న యాక్షన్ బ్లాక్స్, బ్లడ్ బాత్, రక్తపాతం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మూవీ మొత్తంలో అవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి భయ్య. లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ అయితే చాలా ఎక్కువ రక్తపాతం అయితే ఉంటుంది. మెయిన్ గా 40 minutes నాన్ స్టాప్ ఫైట్ సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది అనమాట. అదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఉంది శైలేష్ కొలను గారిలో ఇన్వెస్టిగేషన్, కేసు ఈ టైపే కాకుండా యాక్షన్ మూవీ తీగలిగే సత్తా ఉంది. సైంధవ్లో దెబ్బైంది కానీ ఇక్కడ బాగానే వర్కౌట్ అయిందని చెప్తా. చాలా బాగా ప్రెజెంట్ చేశారు నాని గారిని. అండ్ యాక్షన్ బ్లాక్స్ అయితే సూపర్ గా రాసుకున్నారని చెప్పాలి. మొత్తం మూవీలో సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. బీజిఎం కూడా చాలా చోట్ల వర్కౌట్ అయింది, అక్కడక్కడ దెబ్బైంది. నేను బాగా డిసప్పాయింట్ అయింది ఏంటంటే, పర్సనల్లీ నాకు సర్ప్రైజెస్ అయితే లేవు భయ్య. నేను ఎక్కడ మూవీలో సర్ప్రైజెస్ అయితే ఫీల్ అవ్వలేదు. ఎక్కడ కూడా ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. వాళ్ళు రాసుకున్నారు బట్ నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు. క్యామియోస్ అంటారా, మనకు తెలుసు ఆల్రెడీ క్యామియోస్ రివీల్ అయిపోయాయి. దానికి కూడా డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు, మనం కూడా ఫీల్ అయ్యాం. సో క్యామియోస్ పక్కన పెట్టేస్తే ఇంకా కొన్ని సర్ప్రైజెస్ అయితే రాసుకున్నారు. బట్ నాకు అవన్నీ కూడా ప్రెడిక్టబుల్ గానే అనిపించాయి, కొత్తగా ఏమనిపించలేదు. స్టార్ట్ అండ్ మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే అనిపించింది భయ్య. ట్విస్ట్ల పరంగా కానీ అండ్ కొన్ని సర్ప్రైజెస్ పరంగా కానీ, స్టార్ట్ టు ఎండ్ మధ్యలో కూడా చెప్పట్లా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నాకు అన్ని ప్రెడిక్టబుల్ గానే అనిపించాయి, కొత్తగా అనిపించలేదు. దాని పరంగా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. రైటింగ్స్ ఇంకొంచెం మంచిగా రాసుకొని, ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని, అర్జున్ సర్కార్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆ రైటింగ్స్ మీద ఇంకొంచెం మంచిగా పెట్టుంటే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఎక్కువగా యాక్షన్ బ్లాక్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు. దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి, బాగోలేదని నేను అనట్లా, బట్ ఇన్వెస్టిగేషన్ పరంగా ఇంకొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. అంటే ఆ ఎండింగ్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, ఇంకా మంచి ఎండింగ్ ఇవ్వాలి, అది కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అలా చెప్పుకుంటే ఉన్నాయి కొన్ని, బట్ అవన్నీ అనవసరం. ఎందుకంటే ఎక్కువగా రివ్యూ మైండ్ సెట్ తో చూస్తాం కాబట్టి కనిపిస్తాయి అవన్నీ. బట్ యాజ్ ఎ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు సాటిస్ఫై అయితే అవుతారు. వెళ్ళండి, చూడండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. డబ్బులు ఉన్న లేకపోయినా వెళ్ళండి, థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఓవరాల్ గా చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్, మరీ సూపర్ తోపు తురుమని చెప్పను కానీ హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ లో ఒక మంచి మూవీ పడిందనే చెప్పాలి. మరి సూపర్ కాకపోయినా బాగుంది భయ్య, మంచిగా టైం పాస్ అవుద్ది, వన్ టైం వాచబుల్ అని చెప్తా. గివ్ ఇట్ ఏ ట్రై, మీకు కూడా నచ్చొచ్చు. అండ్ ఇంకా ఫ్యామిలీ వాచబుల్ అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మూవీకి. అండ్ వైలెన్స్ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని బూతులు అయితే ఉంటాయి, ఒక కిస్సింగ్ సీన్ కూడా ఉంటుంది. సో వాటి పరంగా మీకు ఓకే అనుకుంటే మరి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మీ ఇష్టం. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్కి వెళ్ళండి, చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఆఫ్టర్నూన్ రాబోతున్న రెట్రో మూవీ అండ్ థండర్బోల్ట్స్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.